ఫ్రెండ్షిప్ అసలు ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటున్నారో తెలుసా? తాగుడు తిరుగుడు తప్ప ఇంకా దేనికి పనికి రావట్లేదు. అసలు నిజమైన ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? మన కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా ప్రతి దాంట్లో మన పక్క నుండి మన తప్పుడు మార్గంలోకి వెళ్తే మన గోమెద దింగి మన లైన్ లో పెట్టేవాడే నిజమైన ఫ్రెండ్ అంటే. అసలు ఈ రోజులు అటువంటి ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? ఎక్కడా లేరు. ఒకవేళ మీ లైఫ్ లో అటువంటి ఫ్రెండ్ ఉంటే ఈ వీడియో వాడికి షేర్ చేయండి. నేను నీకు చెప్పేదల్లా ఒకటే, ఈ రోజు నీ దగ్గర రూపాయో పాపయో ఉందని చెప్పి నీ దగ్గరికి వచ్చి దెంగి తాగి వెళ్ళిపోయే ఫ్రెండ్ అయితే ఇప్పుడు నువ్వు జీవితంలో నమ్మకు. ఎందుకంటే రేపు అన్న రోజు నీకన్నా కొద్దిగా ఎక్కువగా ఖర్చు పెట్టేవాడు దొరికాడంటే నీకు ఖచ్చితంగా వదిలిదెంగుతాడు. నువ్వే అనుకుంటావు నీకున్న సీక్రెట్లన్నీ వీడికి చెప్పుకుంటావు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వేరే వాళ్ళతో సిట్టింగ్ చేసినప్పుడు నువ్వు బాధపడుతూ కొన్ని మాటలు వీళ్ళ దగ్గర చెప్పుకుంటావు కదా, ఆ మాటలన్నీ అక్కడ ఓపెన్ అయిపోయి నిన్ను యదవం చేసి వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. వాళ్ళందరూ నువ్వు గుర్తించదనుకో సంక నాగిపోతావు. నువ్వే ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటారు. నీకు ఎవడు మనోడో ఎవడు పగోడో నీకు ఖచ్చితంగా అర్థమైపోద్ది. ఒకవేళ నీకు అర్థం కాలేదనుకో ఈ అంత యదవం కూడా ఉండడు. ఏంటి జాగ్రత్తగా ఉండు. నీకేమనిపిస్తుందో కామెంట్ లో రాయి. మంచిది. ఫ్రెండ్షిప్ అసలు ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటున్నారో తెలుసా? తాగుడు తిరుగుడు తప్ప ఇంకా దేనికి పనికి రావట్లేదు. అసలు నిజమైన ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? మన కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా ప్రతి దాంట్లో మన పక్క నుండి మన తప్పుడు మార్గంలోకి వెళ్తే మన గోమెద దింగి మన లైన్ లో పెట్టేవాడే నిజమైన ఫ్రెండ్ అంటే. అసలు ఈ రోజులు అటువంటి ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? ఎక్కడా లేరు. ఒకవేళ మీ లైఫ్ లో అటువంటి ఫ్రెండ్ ఉంటే ఈ వీడియో వాడికి షేర్ చేయండి. నేను నీకు చెప్పేదల్లా ఒకటే, ఈ రోజు నీ దగ్గర రూపాయో పాపయో ఉందని చెప్పి నీ దగ్గరికి వచ్చి దెంగి తాగి వెళ్ళిపోయే ఫ్రెండ్ అయితే ఇప్పుడు నువ్వు జీవితంలో నమ్మకు. ఎందుకంటే రేపు అన్న రోజు నీకన్నా కొద్దిగా ఎక్కువగా ఖర్చు పెట్టేవాడు దొరికాడంటే నీకు ఖచ్చితంగా వదిలిదెంగుతాడు. నువ్వే అనుకుంటావు నీకున్న సీక్రెట్లన్నీ వీడికి చెప్పుకుంటావు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వేరే వాళ్ళతో సిట్టింగ్ చేసినప్పుడు నువ్వు బాధపడుతూ కొన్ని మాటలు వీళ్ళ దగ్గర చెప్పుకుంటావు కదా, ఆ మాటలన్నీ అక్కడ ఓపెన్ అయిపోయి నిన్ను యదవం చేసి వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. వాళ్ళందరూ నువ్వు గుర్తించదనుకో సంక నాగిపోతావు. నువ్వే ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటారు. నీకు ఎవడు మనోడో ఎవడు పగోడో నీకు ఖచ్చితంగా అర్థమైపోద్ది. ఒకవేళ నీకు అర్థం కాలేదనుకో ఈ అంత యదవం కూడా ఉండడు. ఏంటి జాగ్రత్తగా ఉండు. నీకేమనిపిస్తుందో కామెంట్ లో రాయి. మంచిది.